ఇక్కడ ఉన్న ఆత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మనకు ఇంత అద్భుతమైన ధ్యాన జ్ఞాన విద్యను ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి మరొక్కసారి క్లాప్స్ కొడదాం. ఈ పవనపుత్ర పిరమిడ్కి క్లాప్స్ కొడదాం. గ్రేట్ గుంటకల్ మాస్టర్స్ కి క్లాప్స్ కొడదాం. నేను గత 3 రోజులుగా కర్నూలు జిల్లాలో పర్యటనలో ఉన్నాను. నేను మొన్న మంత్రాలయం అనే ఊరికి వెళ్ళాను. అక్కడ ధ్యానం చేసుకోవడానికి. అక్కడ ఒక గ్రేట్ మాస్టర్ సమాధి ఉంది. ఆయన పేరు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అంటారు. అక్కడ నేచర్ ఉంది, దాన్ని తుంగభద్ర అంటారు. నాకు సుభాష్ పత్రి చెప్పాడు అక్కడ పోయి ధ్యానం చేయమని. అప్పుడు నేను గుంటకల్ మాస్టర్ ఫోన్ చేశాను. గుంటకల్లో క్లాసులు జరుగుతున్నాయి కదా అని. అవును అన్నారు. అప్పుడు ఈసారి కనెక్ట్ అయ్యారు. రామకృష్ణ అడిగారు, సార్ మరి నాకు సోమవారం క్లాస్ ఏర్పాటు చేయగలరా అని అడిగాను. నాకు నిన్న కోడుమూరులో 1 డే వర్క్షాప్ ఉదయం, నిన్న సాయంకాలం రోడ్లో క్లాస్ 2 ఫిక్స్ అయిపోయాను అన్నారు. ఆదివారం అయితే కుదరదు, సోమవారం అయితే నేను రాగలను అని సార్ చెప్పారు. అలాగే సార్ రండి ఏర్పాటు చేస్తాంలే అన్నారు. ఆ విధంగా నాకు పవనపుత్ర పిరమిడ్లో ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మరి గుంటకల్ మాస్టర్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నా. నాకు సుభాష్ పత్రిని ఒక గురుగారు చెప్పేవారు, నీకెవరైనా చిన్న సహాయం చేసినా వెంటనే వారు థ్యాంక్స్ చెప్పు అన్నాడు. అది కనీస సంస్కారం అని. అందుకే నేను గుంటకల్ పిరమిడ్ సొసైటీ మాస్టర్స్కి థ్యాంక్స్ చెప్పాను. ఈ గురుగారు నెలకు 1 రోజు మాత్రం మా ఇంట్లో ఉండేవాడు. 6 సంవత్సరాలు ఉన్నాడు సుభాష్ పత్రి గారు. మా ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు, నేను సుభాష్ పత్రి మాత్రమే ఉండేవారు. నాకు అన్నీ చెప్పేవారు ఆయన. ఎందుకు చెప్తున్నారు ఈ విషయాలు నాకు అన్నా, నేను నెలకు 25 రోజులు ధ్యాన ప్రచారం చేస్తా, నువ్వు నెలకు 20 రోజులు ధ్యాన ప్రచారం చేయాలి, అందుకే నీకు చెప్తున్నా చెప్పేవాడు. నేను అందుకే అప్పటి నుంచి నెలకు 20 రోజులు ధ్యాన ప్రచారంలో ఉంటాను. ఎవ్వర్ మంత్ పంపించేది సుభాష్ పత్రి, వెళ్ళేది నేను, చేయించేది సుభాష్ పత్రి, చేసేది నేను. ఎక్కడైనా సక్సెస్ అంతే, నో డౌట్. ఎందుకంటే నేను చేయడం లేదు, చేయించేది సుభాష్ పత్రిని గురువు గారు. ఆ విధంగా నా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఇది సింపుల్గా నా గురించి పరిచయం. మనిషికి 1 కన్నున్నా జీవించవచ్చంట, మనిషికి 2 కళ్ళు ఉంటే కూడా వారు జీవిస్తుండవచ్చంట. నిజమే కదా? మనిషికి కూడా ధ్యానం ఒక్కటే కరెక్ట్ కాదు, జ్ఞానం కూడా కావాలి. అప్పుడు వారి జీవితం వైభోగంగా ఉంటుందని సుభాష్ పత్రిని ఒక గురువుగారు నాకు చెప్పేవారు. 1 కన్ను ధ్యానం మనోహర్, 1 కన్ను జ్ఞానం అయ్యా అన్నాడు. మనకు 2 కావాలి అన్నాడు. అవునా? మరి ఇంతవరకు 1 కన్ను పని చేశాం, ధ్యానం చేశాం, అయిపోయిన పని. ఇప్పుడు 2వ కన్నులోకి వద్దాం. దాన్ని ఏమంటాం? జ్ఞానం. నేను గురుగారిని అడిగాను, గురుగారు నాకు జ్ఞానం కావాలి, నేను ఏం చేస్తే ఆ జ్ఞానం వస్తుందో మీరు నాకు చెప్తారా అని అడిగాను. అప్పుడు చెప్పారు సుభాష్ పత్రిని గురుగారు నాకు, నువ్వు 4 పనులు చేస్తూ ఉంటే నీకు జ్ఞానం వస్తుందయ్యా అన్నాడు. చెప్పండి గురుగారు, ఆ 4 పనులు నేను చేస్తూ ఉంటాను, జ్ఞానం పొందాలనుకుంటున్నా అని చెప్పాను. ఫస్ట్ నువ్వు చేయవలసింది ఒక గురువుని ఆశ్రయించు, గురు సాంగత్యంలో జీవించు, గురు చెప్పే వాక్కులు వినడం తప్పు, శ్రద్ధగా వినాలి. గురువు దగ్గర చాలా శ్రద్ధ ఉండాలి నీకు అన్నాడు. నాకు ఇక్కడ చిన్న సందేహం ఉంది అడిగాను. ఏం నీ సందేహం అన్నాడు. నాకు గురువు ఆడవారై ఉండాలా మగవారై ఉండాలా అని అడిగాను. నీకు ఆడవారి ఇష్టమైతే గురువు ఆడవారి దగ్గరికి అన్నాడు, మగవారి ఇష్టమైతే మగవారి దగ్గరికి వెళ్ళాడు. నాకు అనవసరం, కానీ నీకు చెప్పేది ఒకటే, గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే వాక్కులు వెళ్ళి శ్రద్ధగా చెప్తాను అన్నాడు. నీకు వస్తుంది జ్ఞానం అన్నాడు. 2వది ఏం చేయాలి? పవనపుత్ర పిరమిడ్లో ఆదివారం ఏదో జరుగుతుంటే మళ్ళీ అక్కడ కూర్చోపో అన్నాడు. దాన్ని ఏమంటారు సార్ అన్న? సజ్జన సాంగత్యం అంటారయ్యా అన్నారు. అక్కడికి ఎవరో మాస్టర్ వచ్చింటారు, అక్కడ వారు చెప్పే వాక్కులు విను, విజ్ఞానం వస్తుందా అన్నాడు. ఎందరో మహానుభావులు అందరినీ కలవాలి, అందరు చెప్పే వాక్కులు వినాలి.
అవునా? జగద్గురు ఆది శంకరాచార్య వారు సజ్జన సాంగత్యం ఎంత గొప్పదో తెలియచేశారయ్యా భజగోవిందంలో. సత్సంగచ్చే నిస్సంగత్యం నిస్సంగచ్చే ధర్మోహత్వం ధర్మోహత్వే నిచ్చల తత్వం నిచ్చల తత్వం జీవన్ముక్తి. సజ్జన సాంగత్యాలకి వెళ్ళే వారికి వచ్చే గొప్ప లాభం ఏంటో తెలుసా? జీవించుండగానే వారు ముక్తి స్థితిలో ఉంటారు. చచ్చిన తర్వాత ఎవరికి కావాలి ముక్తి? జీవించున్నప్పుడే ముక్తి స్థితి అది వస్తుంది సజ్జన సాంగత్యానికి వెళ్ళేవారు. ఇదయ్యా సజ్జన సాంగత్యం గొప్పతనం తెలియజేసిన జగద్గురు శంకరాచార్య గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈరోజు స్పెషల్ సజ్జన సాంగత్యం ఏర్పాటు చేసిన మా రామకృష్ణారెడ్డికి, గుడ్డగల్ గారికి థ్యాంక్స్. మూడో పని స్వాధ్యాయం చేయాలంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవాలి. నీకు విషయం చెప్తావా వింటావా అన్నాడు. ఏంటి సార్? ఆధ్యాత్మిక పుస్తకాలు 2 రకాలు ఉంటాయి అన్నాడు. నాకు అంత ముందు తెలియదు, నేను ఒక రకమే అనుకునేవాడు. కానీ గురుగారి ద్వారా తెలిసింది నాకు 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాలు చెప్పండి సార్, నేను చదువుతాను సార్. ఓల్డ్ స్పిరిచువల్ బుక్స్, న్యూ స్పిరిచువల్ బుక్స్. ఒక్కొక్క దాని 3 ఎగ్జాంపుల్ చెప్పండి, ఎక్కువ నాకు అవసరం లేదు. నువ్వు 3 అడిగావు, 3 చెప్తాను నేను. ఓల్డ్ స్పిరిచువల్ బుక్స్, భగవద్గీత చదవాలి నువ్వు, అష్టావక్ర గీత చదవాలి నువ్వు, యోగ వాసిష్టం చదవాలి, నీకు అద్భుతమైన జ్ఞానం పొందవచ్చయ్యా అన్నాడు. న్యూ ఏజ్లో కూడా 3 చెప్పండి సార్ అన్నాడు. సేఫ్ పుస్తకాలు చదవయ్యారు, ఓషో పుస్తకాలు చదవయ్యారు. ఒక యోగి ఆత్మకథ అని అద్భుతమైన పుస్తకం అది. అందులో ఎంతమంది గ్రేట్ మాస్టర్స్ యొక్క జ్ఞానం ఉంటుందో తెలుసా? మహావతార్ బాబాజీ, శ్యామాచారణ లాహిడి, యుక్తేశ్వర గిరి, పరమహంస యోగానంద, ఇలాంటి వారు ఎంతో అద్భుతమైన జ్ఞానం ఆ పుస్తకంలో ఉంది. చదువు, నీకు ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. నన్ను సుభాష్ పత్రి అని పిలుస్తారు. మీ ఊళ్ళో, మీ హైదరాబాద్లో నేను ఒక మ్యాగజైన్ ప్రింట్ చేస్తున్నా తెలుగులో, అది నువ్వు చదవాలి. దాని పేరు చెప్పండి, జ్ఞాన జగత్ దాని పేరు. అందులో నా ఒక్క జ్ఞానమే కాదు, ఎందరో గురువుల జ్ఞానం ఉంటుంది. అంత అద్భుతమైన జ్ఞానం నీకు పొందవచ్చు ఆ జ్ఞాన జగత్ చదివితే. జ్ఞాన జగత్తు నా మానస పుత్రికయ్యా. ప్రతి తెలుగు వారింట జ్ఞాన జగత్ ఉండాలి. ఒక 600 చందగట ఏమవుతుంది? మీ ఇంటికి నెలకు పుస్తకం చొప్పున సంవత్సరానికి 12 పుస్తకాలు వస్తాయి. అవునా? అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు చదువుకున్నావా? ఏదో ఎంకామ్ పాస్ అయినా సార్ అని. అయితే నీకు లాంటి వారికి, ఇంగ్లీష్ తెలిసిన వారికి నేను మీ హైదరాబాద్లో 2 పుస్తకాలు ప్రింట్ చేస్తున్నా, 2 monthsకి వస్తారు సార్, చదువుకోవాలన్నాడు. చెప్పండి, నేను చదువుతా వాటిని అన్నా. స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది అన్నాడు. నేను నీకు ఒక స్పెషల్ విషయం చెప్తావా వింటావా అన్నాడు. చెప్పండి సార్ అన్నా. నేను ఈ ఛానల్లో రాకముందు కోరమాండ ఫర్టిలైజర్స్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేశానయ్యా. ఏదో కడప జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, మహబూబ్ జిల్లా, ఒక 5 జిల్లాల్లో నేను సేల్స్ ఆఫీసర్ని. నాకు కోరమాండల వాళ్ళు ఈ పని చేసినందుకు 25,000 జీతం ఇచ్చేవారు. మరి నేనేం చేసేవాడిని తెలుసా? 25,000 నా భార్య పేరు స్వర్ణమాల పత్రి, 12,500 ఇచ్చేవాడు నా భార్యకి. గురుగారు మిగిలిన 12,500 నెలలు ఏం చేశారు అని అడిగాను నేను. మనోహర్, ఆ 12,500 నేను ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు కొని చదివానయ్యా. నేను కేవలం 1,00,000 ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రమే కొని చదివానయ్యా. అందుకే నాకు జ్ఞానం వచ్చింది. నువ్వు కూడా చదువు, నీకు కూడా వస్తుంది జ్ఞానం. మరి 4వ పని ఏం చేయాలి సార్ అని అడిగారు. 4వ పని, శ్వాస మీద ధ్యాస పెట్టి ఏదో ఒక రోజు 6 గంటలు 7 గంటలు ధ్యానం చేసుకోవచ్చా? 6-7 గంటలు సార్. పగలపూట ఉద్యోగాలు పోతే నా పిల్లం బయట తోసేస్తుంది సార్ అన్న. గుంటకల్లో షాప్కి వెళ్ళకపోతే నా పిల్ల బయట తోసేస్తుంది సార్ అన్న. పొలంలో వ్యవసాయానికి వెళ్ళకపోతే నా పిల్ల బయట తోసేస్తుంది. మీరు 6 గంటలు ధ్యానం చేయమంటున్నారు. కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పింది వినలేదా నువ్వు అన్నాడు. ఏం చెప్పారు సార్ అన్న. యా నిశా సర్వభూతానం తస్యాం జాగృతి సంయమి.
నేను చెప్పలేదు, కృష్ణ పరమాత్మ చెప్పాడు. యా నిశ సర్వభూతానాం తస్యాం జాగృతి అంటే అర్థం, అందరికీ రాత్రి అవుతుందే అప్పుడు నువ్వు ధ్యానం చేయాలి. రాత్రి 10 కూర్చొని తెల్లారి 5 వరకు చాలు చాలు. నీ పిల్ల బయట చూసేది, పొలానికి వెళ్తున్నావు కదా, షాప్కి వెళ్తున్నావు కదా, ఉద్యోగానికి వెళ్తున్నావు కదా, పిల్లలతో ఉన్నావు కదా, కుటుంబంతో ఉన్నావు కదా, చుట్టాలతో ఉన్నావు, ఎవరు బయట తోసేస్తాను నేను తోసేది. ఏదో రాత్రి ఒక 7 గంటలు కూర్చో, 6 గంటలు 7 గంటలు, నీకు అద్భుతమైన జ్ఞానం అందుతుంది ధ్యానంలో. ఋషులు చేసింది అదే, వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేశారు, అద్భుతమైన జ్ఞానం వచ్చి మన పుస్తకాలు రాశారు వాళ్ళు. మనం కూడా అంతే, మనం కూడా అలా ధ్యానం చేసే మన జ్ఞానం పుస్తకాలు రాయాలి అన్నాడు. నువ్వు కూడా రాయన్నాడు, రాసాను సార్. ధ్యానం వల్లనే జ్ఞానం అన్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే చాలా జ్ఞానం వస్తుంది అన్నాడు. అంత గొప్పది ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అని. నువ్వు ఫాస్ట్గా జ్ఞానం పొందాలనుకుంటే నా వెంట 4 ప్లేసులురా, ధ్యానం చేద్దాం, నీకు అద్భుతమైన జ్ఞానం వస్తుంది అక్కడ. వెరీ ఫాస్ట్గా కావాలనుకుంటే నాకు కావాలి సార్ అని. ఇప్పుడు నేను తీసుకెళ్తా కానీ మళ్ళీ నువ్వు ఆపద్దు వాటిని, నీ శరీరం చచ్చేందో ఆపద్దు అన్నాడు. అలాగే సార్, ఫస్ట్ మీరు నేర్పించండి, తీసుకెళ్ళండి, మళ్ళీ నేను చచ్చేందరికి వాటికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసి జ్ఞానం పొందుతా సార్. నాకు జ్ఞానం పొందడానికి ఆ 4 అవకాశాలు ఇచ్చారు సుభాష్ పత్రి. అక్కడ కూర్చుంటే చాలా అద్భుతమైన జ్ఞానం అందుతుంటుంది. అందులో నంబర్ 1, పురాతన ప్రాచీన దేవాలయాలలో వెళ్ళి ధ్యానం చేయాలి మనోహర్. అవి పురాతన ప్రాచీన దేవాలయాలు, అంత అద్భుతంగా అక్కడ ధ్యానం కుదురుతుంది. ప్రతి దేవాలయంలో మూల విరాట్ ఉంటారంట. వెంకటేశ్వర టెంపుల్లో వెంకటేశ్వర విగ్రహం ఉంటుందంట, శివాలయంలో శివలింగం ఉంటుందంట. అవునా? అదేదో కనకదుర్గ టెంపుల్ అయితే కనకదుర్గ విగ్రహం ఉంటుందంట. వాళ్ళంతా నాకు జ్ఞానం ఇస్తుంటారు ధ్యానం చేసే టైంలో అని తీసుకెళ్ళేవాడు గురువుగారు. రెండవది, యోగీశ్వర అవధూతల సమాధుల దగ్గర మనం ధ్యానం చేయాలి. మామూలు సమాధులు కాదవి, యోగీశ్వర అవధూతల సమాధులు. వారి శరీరం వదిలేసి ఉంటారు కానీ ఎనర్జీ అక్కడ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా నీకు ఒక స్పెషల్ న్యూస్ చెప్పాలి. యోగీశ్వర సమాధులు 2 రకాలు ఉంటాయి, నువ్వు 2 రకాల దగ్గర ధ్యానం చేయాలన్నాడు. ఏంటి యోగేశ్వర సమాధులు 2 రకాలు ఉంటాయా? అవును అన్నాడు. ఏంటి అవి అన్న? కొంతమందికి శరీరం వదిలేసిన తర్వాత సమాధి కట్టారయ్యా, నాకు తెలుసు అన్న. మరి కొంతమంది అలా కాదు, నేను బతుకే ఉంటా నాకు సమాధి కట్టమంటారు. వాటిని ఏమంటారు సార్ అన్న? సజీవ సమాధులు అంటారు. అక్కడ ఇక్కడ ధ్యానం చేయాలి మనం. ఎక్కడున్నది? మంత్రాలయంలో ఉందయ్యా. ఎవరో రాఘవేంద్ర స్వామి అని బతుకున్నప్పుడే సమాధి కట్టించు, రా అక్కడికి అన్నాడు. తీసుకువెళ్ళాడు. ఇంకొక ఆయన పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంట, కడప జిల్లా కందిమల్లాయిపల్లి అంట, బతుకున్నప్పుడు సమాధి కట్టించుకున్నాడు. పదా అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఎవరో సొరకాల స్వామి అంట, చిత్తూరు జిల్లాలో బతుకున్నప్పుడు సమాధి కట్టించుకున్నాడు. పదా అక్కడికి అన్నాడు. అక్కడ ధ్యానం చేయించాడు. ఇంకొక ఆయన పేరు పత్రిజ్ అంట, ఆయన శరీరం వదిలేసిన తర్వాత సమాధి కట్టారంట కట్టాలన్న చోట. అక్కడ వెళ్ళి ధ్యానం చేయాలంట పత్రిజ్ అనే సమాధి దగ్గర. ఇంకొక ఆయన పేరు సత్యసాయి బాబు అంటావు, అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉందంట, చచ్చిపోయిన తర్వాత సమాధి కట్టారంట ఆయనకి. నన్ను అక్కడ ధ్యానం చేయించాడు. ఇంకొక ఆయన పేరు సిద్ధి సాయిబాబు అంట, ఆయన కూడా చచ్చిన తర్వాత సమాధి కట్టారంట. అట్లా 85 మంది దగ్గర నన్ను తీసుకెళ్ళాడు గురువుగారు. 85 మంది దగ్గర కూర్చుంటే చాలు జ్ఞానం వస్తుంది. అక్కడ ఎవరు చెప్పే అవసరం లేదు. ఇది నాకు ఇచ్చారు గురువుగారు సుభాష్ పత్రి. 3 ఎక్కడికి వెళ్దాం సార్ అన్న? ప్రకృతిలోకి వెళ్ళాలి అన్నాడు. నేచర్. ఋషులు తపస్సు హైదరాబాద్లో చేశారు, ఇంట్లో చేయలేదు. ఎక్కడ చేశారు? అడవిలో చేశారు. ఏ హైదరాబాద్లో ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా తపస్సు, అడుగు ఎందుకు వెళ్ళాలి? నాకు తెలియదు సార్ అన్న. నాకు తెలుసు, మీరు చెప్తే నేను తెలుసుకుంటా, చెప్పండి. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు, నగరాలు మొత్తం ఎలా ఉన్నాయో తెలుసా? పొల్యూటెడ్. తెలుగులో ఏమంటారు? కలుషితం అంటారు. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పని మొత్తం పొల్యూటెడ్. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు, నగరాలు వారికి నచ్చలే. అక్కడేంటో ఎలా ఉంటుంది తెలుసా? ఎక్కడ? నేచర్, స్వచ్ఛత, ప్యూరిటీ అంటారు. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం,
చేసే ఆలోచన, మాట్లాడే మాటలు, చేసే పనులు మొత్తం స్వచ్ఛ. అందుకు వెళ్ళాలి అక్కడికి. నువ్వు నేను కూడా వెళ్ళాలి. అంటే ప్రకృతి అంటే ఏంటి గురుగారు అన్న? 10 ఉన్నాయి, ఒకటి కాదు, 10 దగ్గర రాయంట. కూర్చో అక్కడ ధ్యానంలో. ఎందుకు రాదు జ్ఞానం చెప్పి చూద్దాం. పదా సార్. నంబర్ 1 జలపాతాలు, వాటర్ ఫాల్స్. అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి. చెప్పే అర్థం కాదు, అనుభవిస్తేనే అర్థమయ్యేది. అనుభవమే జ్ఞానం అని సుభాష్ పత్రి చెప్పేవాడు. అనుభవమే జ్ఞానం. రెండోది గుహల్లో తీసుకెళ్లి ధ్యానం చేయించారు, కేవ్స్ అంటారు వాడు. మూడవది లోయలు, వ్యాలీస్. నాలుగవది హిల్స్, కొండలు. ఐదవది గుట్టలు. ఆరవది జంగిల్, అడవి. ఏడవది సముద్ర తీరం. ఎనిమిదవది నదీ తీరం. 9వది చెరువు గట్లు. 10వది కాలువ గట్లు. ఇదంతా ప్రకృతి అన్నయ్య. ఒక్కొక్కసారి ఒక చోటు ధ్యానం చేయాలి మనం. అద్భుతంగా జ్ఞానం మనకు వచ్చేస్తుంటే కూర్చుని వాడు అక్కడ ధ్యానం. ఫాస్ట్గా జ్ఞానం. ఫాస్ట్ కావాలన్నప్పుడు జ్ఞానం. చివరి ప్రపంచం గుర్తించిందయ్యా 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అందులో ఒకటి పిరమిడ్ అంటారయ్యా. ఈ పిరమిడ్ అన్నది ఒక సపరేట్ కోణాలతో డిగ్రీస్తో నిర్మించబడి ఉంటుంది. అక్కడ ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలి మనం. అద్భుతంగా ధ్యానంలో జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. జ్ఞానం పొందడానికి ఇవన్నీ చేయి, నువ్వు వస్తుంది నీకు జ్ఞానం. అలాగే నువ్వు ఎప్పుడో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసిన జ్ఞానం కోరంతే, తెలుసుకోవాల్సిన జ్ఞానం కొండంతుంది. అందుకే చచ్చేటం ఇవి నువ్వు ఆపకూడదు. ఏది అవకాశం ఉంటే అది ఉపయోగించుకో జ్ఞానంతో. నువ్వు ఎప్పుడు ఏమనుకుంటుండాలి తెలుసా? ఐ ఆమ్ ఆల్వేస్ స్టూడెంట్ అనుకోవాలి. అంటే తెలుగులో నేను నిరంతర విద్యార్థి అని అర్థం. అంటే తెలుసుకోవాల్సి ఎప్పుడు ఉంది అని అర్థం. అంటే తెలుసుకుంటూ ఉండాలి. ఇంకా మరి ఏమనుకుంటుండాలి తెలుసా? ఎప్పుడు నువ్వు ఐ ఆమ్ మాస్టర్, నేను మాస్టర్ని. నాకు ఏదైతే తెలిసిందో పవనపుత్ర పిరమిడ్లో గుంటకల్లో చెప్పాలి, కోడుమూరులో చెప్పాలి, డోమ్లో చెప్పాలి, యాదంలో చెప్పాలి, ఎమ్మిదిలో చెప్పాలి. చెప్పుకో. చచ్చేంత వరకు ఆపద్దు. నువ్వు చచ్చేంత ఆపకూడదు. ఇది కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పో. తెలుసుకోవడము జ్ఞానం ఆపకూడదు, చెప్పడం జ్ఞానం ఆపకూడదు అనే ఒక గొప్ప సలహా ఇచ్చిన పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇవన్నీ నాకు ఆయన ఇచ్చాడు. నాకు కూడా ఏదో కొంచెం జ్ఞానం వచ్చింది, ఒక 0.5%. కానీ నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకు తెలిసిన ఆ జ్ఞానంలో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ నేను చెప్పవలసింది, గురువు వాక్కులు విని ఏది పొందాన జ్ఞానం అది చెప్పాలి. ఫస్ట్ నాకు ఆయనే గురువు, ఆయన చెప్పిందే నేను విన్నా వాక్కులు. మరి నేను ఎన్నో ఆధ్యాత్మ సంస్థలు గురువుల దగ్గరికి వెళ్ళా. వాళ్ళు ఎవరు తమ జ్ఞానాన్ని కాన్సెప్ట్గా చెప్పలే. పిఎస్ఎస్ఎంలో మాత్రమే ఈ సుభాష్ పత్రి గారు తన జ్ఞానాన్ని కాన్సెప్ట్గా చెప్పేవాడు. చాలా సింపుల్గా ఉండేది, కానీ అద్భుతమైన జ్ఞానం అది. చాలా మంది అంటుంటారంట రామాయణం ఇంత పెద్ద గ్రంథం అని, దాన్ని 3 ముక్కలు చెప్పేసేచ్చు అన్నాడు సుభాష్ పత్రి. కట్టే కొట్టే తెచ్చ అయిపోయింది రామాయణం, ఫినిష్. రామాయణం ఇంత పుస్తకం అంట. మళ్ళీ అది కట్టే, సేతుడు కట్టే, కొట్టే, రావణాసు కొట్టే, తెచ్చే, సీతను తెచ్చి, ఇంతేనయ్యా అన్నాడు. అలాగే విస్తారమైన జ్ఞానాన్ని ఆయన సింపుల్గా చెప్పేవాడు కాన్సెప్ట్గా. అది చాలా విస్తారమే, కానీ ఏం సింపుల్గా చెప్తాడు. నాకు భలే నచ్చేది ఆయన చెప్పే కాన్సెప్ట్. ఆ సుభాష్ పత్రి గారికి థ్యాంక్స్ చెప్పాలి. 840 కోట్ల జనాభా మనోహర్ ఇప్పుడు ప్రపంచంలో. 840 కోట్ల మందికి చాలా మందికి తెలియదురా వాళ్ళెవరో వాళ్ళకే అన్నాడు. తెలియదంట పాపం. ఏదో 1% 2% తెలుసు అంట వాళ్ళెవరో వాళ్ళకి. నన్ను కూడా అడిగారు, నువ్వెవరో తెలుసా అని.